తోలుతున్నాం తప్ప మాకు ఈ సమ్మె గురించి అతనే సమ్మెకు తోలినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్లో విలీనం చేస్తా అన్నది మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని ఫస్ట్ విలీనం చేయాలి. అందులో సంఘాలకు మద్దతు పలికి ఎలక్షన్లు కూడా జరిపిస్తా అని మాట ఇచ్చాడు. ఇప్పుడు సంఘాలు లేక కూడా చాలా ప్రబలంలో పడుతుంది ఆర్టీసీ. సంఘాలను కూడా ముందుకు తీసుకురావాలని జేఏసీని పిలిచి జేఏసీని ఏర్పాటు చేసిన చర్చలు జరపాలని, తొందరగా మా యొక్క చర్చలను సఫలం చేయాలని కోరుతున్నాం. ఆర్టీసీ సమ్మె మేము పోలేము. రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో దానే విడుదల చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇందులో మా ప్రబల్యం ఏం లేదు. అక్కడ రేవంత్ రెడ్డి సార్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి గెలిచిండ్రో మా కడుపులు కాలుతున్నాయి కాబట్టి 2 సంవత్సరాలైంది గెలిచి, అయినా కూడా మాది ఒక్కటి కూడా తీర్చలేడు. అందుకు మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అది ఒకటే మా పెద్ద డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ను నెరవేర్చాలని మా అందరి 2 PRCలు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలను కూడా విడుదల చేయాలని కోరుచున్నాము మీడియా వాళ్ళు. చూడండి, ఎండలో కూడా ఏ విధంగా తట్టుకొని నిల్చున్నారు మనం గమనించవచ్చు. ఈ చెట్టు నీడకి ఏ విధంగా వీళ్ళు ఇక్కడ కూకున్నారు మనం చూడొచ్చు. ఎండ ఉండటం వలన చెట్టు నీడలో కార్మికులు ఏ విధంగా కూకున్నారో మనం చూడొచ్చు ఇక్కడ.